అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. అక్కడే 3 ఏళ్ల క్రితం అక్కడికే తేజస్విని అండ్ వెంకటేష్ అక్కడికే పోయి అక్కడే సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యాక నిన్న వాళ్ళ చెల్లెంటి దీపికకి వెళ్ళి రిటర్న్ అవుతున్న సమయంలోనే ఒకేసారి రాంగ్ రూట్లో వస్తున్నటువంటి ట్రక్కు వాళ్ళని ఢీకొట్టడంతో వెంటనే కార్లో మంటలు చెలరేగాయి. స్పాట్లోనే వాళ్ళు సజీవ దహనం అయ్యారు. 2 పిల్లలు అదేవిధంగా భార్యాభర్తలు సహా మొత్తం 4 సజీవ దహనమయ్యారు. దీంతో ఒక విషాద ఛాయలు అనుకునే చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రస్తుతం తేజస్విని ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడే కోంపల్లిలోనే తేజస్విని ఇల్లు ఉంది. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం కూడా ఈ విషయం తెలుసుకున్నటువంటి తేజస్విని తల్లిదండ్రులు వెంటనే అమెరికాకు కూడా బయలుదేరారు. మొత్తం మీద వాళ్ళందరూ కూడా మొత్తం ఒక వెకేషన్కి వెళ్ళారు. దాదాపు వారం రోజులు వెకేషన్లో ఆనందంగా గడిపారు. అనంతరం వాళ్ళు తిరుగు ప్రయాణం అయిన సమయంలోనే ఒక్కసారిగా రాంగ్ రూట్లో వస్తున్నటువంటి ట్రక్కు వాళ్ళని వెంటనే ఢీకొట్టడంతో బలంగా ఢీకొట్టడంతో మొత్తం కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. మంటలు కూడా పెద్ద ఎత్తున రావడంతో వాళ్ళు తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. మొత్తం బాడీలు కూడా గుర్తుపట్టలేని స్థాయిలో అంత తీవ్ర స్థాయిలో ప్రమాదం అనేది జరిగింది. ఎవరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. గత 3 ఏళ్ల కింద అటు అమెరికాకు వెళ్ళి ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. మొత్తం కూడా అక్కడే ఉన్నారు. కానీ ఈ విధంగా వాళ్ళు వెకేషన్కి వెళ్ళారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ విధంగా కావడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి తేజస్విని తల్లిదండ్రులు వెంటనే అటు అమెరికాకు బయలుదేరారు. ఇంకోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీలు కూడా గుర్తుపట్టని స్థాయిలో ఉండడంతో ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ఎముకలు కావచ్చు, అక్కడ ఉన్న DNA శాంపిల్స్ నుంచి వాళ్ళని గుర్తించిన అనంతరం ఇటు కుటుంబ సభ్యులకు వాళ్ళ మృతదేహాలు కూడా అప్పగించే అవకాశం ఉంది. ఇంకోవైపు వెంకటేష్ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే తేజస్విని తల్లిదండ్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా యాక్సిడెంట్లో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం కూడా 4 అంతమవటం కూడా ఎవరు కూడా దాన్ని తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక్కసారిగా అటు కారులో కూడా మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున మొత్తం కూడా గుర్తుపట్టని స్థాయిలో మొత్తం చివరిసారి చూసుకోవడం కూడా అవకాశం లేకపోవడంతో అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి రెంటర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో అసలుకి ఏం జరిగింది? ఎప్పుడు వెళ్ళారు తేజస్విని తల్లిదండ్రులు? నిన్న మార్నింగ్ తెలిసిందండి. తెలియంగానే నిన్న వాళ్ళు కూడా నైట్ టికెట్స్ బుక్ చేసుకొని వాళ్ళు ఇమీడియట్గా డల్లాస్కి వెళ్ళిపోవడం జరిగింది. నిన్న 4 o'clock ఫ్లైట్ ఉండే ఇవాళ మార్నింగ్. అంటే మ్యారేజ్ ఎప్పుడైంది తేజస్విని? అంటే అక్కడ పోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అక్కడ తేజస్విని అక్క వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయ్యి 3 years అవుతుంది. 3 years అవుతుంది. అక్కడే సెటిల్ అయ్యారు. రీసెంట్లీ అక్కడ న్యూ హౌస్ కూడా వాళ్ళు కొనుక్కున్నాక తర్వాత గృహప్రవేశం ఉండే ఒక 1.5 year బ్యాక్. అంకుల్ వాళ్ళు కూడా వెళ్ళేసి వచ్చారు అక్కడికి, రవి అంకుల్ వాళ్ళు వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ వీళ్ళ బాబు మ్యారేజ్ కూడా ఉండే మొన్న రీసెంట్లీ 1 year బ్యాక్. బాబుది కూడా ఇక్కడ కొంపెల్లో మ్యారేజ్ అయింది, రవి అంకుల్ వాళ్ళ అబ్బాయి. అప్పుడు అక్క వాళ్ళు తర్వాత వెంకటన్న వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడికి విజిట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మేము పైన ఉంటాము, ఇక్కడ మేము పైన రెంట్కుంటాము. మేము ఇక్కడ ఒక 8-9 years నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. వాళ్ళకున్న రిలేషన్ కూడా మాకు అంటే దగ్గర బాగా మంచిగా చూసుకునే వాళ్ళు. ఎందుకంటే ఈ విషయం తెలియగానే మేము కూడా చాలా పదం, ఎందుకంటే మేము ఒక దగ్గర ఉండే చిన్నపిల్లలని ఎందుకంటే మేము చూస్తుండే, ఎందుకంటే ఇక్కడ వచ్చి ఆడుకున్నాడు వాళ్ళు చేసే అల్లరి కానీ చూస్తుండే మాకు కూడా చాలా బాధాకరమైన విషయం. ఇది తెలియగానే మేము కూడా బాధపడ్డాం. వాళ్ళు అంటే పిల్లలకి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 2 పిల్లల వాళ్ళకి? ఇద్దరు, ఒక ఫస్ట్ బాబు తర్వాత పాప. ఎన్ని ఇయర్స్ ఉంటాయి? బాబు ఒక 5 years ఉంటాడు అనుకుంటా బాబు. పాప ఒక 2.5 years 3 years ఉంటుంది పాప. వాళ్ళు చిన్న పిల్లలు. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నారని ఏం చెప్పారు మీకు అంకుల్ వాళ్ళు వెళ్ళేటప్పుడు? అంకుల్ అయితే చెప్పింది వాళ్ళు ఏదో వెకేషన్కి వెళ్ళొస్తుంటే వీళ్ళు వెళ్తున్న రూట్లో ఆపోజిట్లో ఒక ట్రక్ వచ్చి కొట్టడంతో ఇమీడియట్గా ఫైర్ అయిపోయిందంట కారు. అలా అని అంకుల్ నాకు నిన్న చెప్పాడు. చెప్పగానే వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. అంటే మేమన్నా తప్పు చేసామా, లేకపోతే ఏంది ఈ పరిస్థితి మాకెందుకు వచ్చింది, ఒకటేసారి ఒక్కరంటే ఇద్దరు అనుకోవచ్చు కానీ ఒకటేసారి 4 చనిపోవడం అనేది చాలా బాధాకరం కదా ఎవరికైనా. ఇప్పుడు ఎందుకంటే మాకే చూస్తుంటే బాగా అనిపిస్తుంది ఇక్కడ, ఎందుకంటే మేము ఒక 8-9 years నుంచి ఉన్నాం కదా, మళ్ళీ వాళ్ళకి ఇంకెంత బాధ ఉంటుంది నాకు అంత. సో వెంకటేష్ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు? వాళ్ళు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారా, ఇక్కడే ఉంటారా? ఇప్పుడు ఇక్కడ మనకి అల్వాల్ దగ్గర ఉంటారని నాకు తెలుసు. అల్వాల్ దగ్గర ఉంటారని నాకు తెలుసు. వాళ్ళు కూడా అక్కడికి వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి యూఎస్లోనే ఉన్నారంట.
వాళ్ళ ఇప్పుడు వెంకటేష్ అన్న వాళ్ళ అక్క కూడా సిస్టర్ కూడా అక్కడే ఉంటారంట యూఎస్లో. అంతే అంత్యక్రియలు అక్కడే చేస్తారా? ఇక్కడికి ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? అదైతే ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు 4 o'clockకి బయలుదేరారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళినాక మరి వాళ్ళ పైన డిసిషన్. నాకైతే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు. అంటే బాడీలు కూడా గుర్తుపట్టలేని స్థాయిలో ఉన్నాయన్న. ఏంటంట ప్రాథమికంగా మొత్తం ట్రక్కు ఢీ కొట్టడం వల్లనేనా? ఢీ కొట్టడం వల్ల అంటే బాడీ కూడా ఏం లేదన్నారు. అయితే మామూలుగా ఏదో శాంపుల్స్ ఒక టీత్ దొరికితే దాంతో DNA టెస్ట్ చేసినాక వీళ్ళని కన్ఫర్మ్ అయింది. సో ఆ టైంలో వెంకటేష్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అమెరికాలోనే ఉన్నారు. అమెరికాలోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ రవి అంకుల్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ మొన్న రీసెంట్లీ మ్యారేజ్ అయింది కదా, తను కూడా అక్కడ యూఎస్లోనే ఉంటాడు. సో అందరూ అమెరికాలోనే సెటిల్ అయ్యారు. వీళ్ళ తేజస్వి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉంటారు. ఇప్పుడు రవి అంకుల్ వాళ్ళది మేడ్చల్లో, తనకి సైకిల్ షాప్ ఉంది, సైకిల్ షోరూమ్ ఉంది అంకుల్ వాళ్ళ. సో చూసుకోవచ్చు, మొత్తం మీద ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మరణించడంతో భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు కూడా, ఒక అబ్బాయికి 5 సంవత్సరాలు, ఇంకో పాపకి 1 year మాత్రమే ఉంది. వాళ్ళందరూ కూడా వెకేషన్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం ఏదైతే ట్రక్కు అపోజిట్ రూట్లో వచ్చి బలంగా ఢీ కొట్టడంతో వెంటనే అటు కారులోనూ మంటలు చెలరేగడంతో అక్కడికి సజీవ దహనమయ్యారు. అక్కడికి ఫైర్ ఇంజిన్ చేరుకున్నప్పటికీ లాభం లేకుండా పోయింది. మొత్తం మీద ఇప్పటికే వాళ్ళ బాడీలు కూడా దొరకలేకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎముకలతోనే ఇప్పటికీ డిఎన్ఏ టెస్ట్ పంపించారు. దాని నుంచి వాళ్ళ మృతదేహాన్ని ఇటు కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే తేజస్విని తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా వెంకటేష్ తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. ఒకవైపు తేజస్విని తల్లిదండ్రులు బయలుదేరారు. మొత్తం మీద వీళ్ళకి సంబంధించి అంత్యక్రియలు కూడా అక్కడే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరు కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీస్ కూడా అక్కడే సెటిల్ అవడంతో అక్కడనే చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో కలిసి శిల్పా RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.